రాత్రి 7 గంటలకు జైలు నుండి విడుదలగా ఉన్నారు కవిత. సాయంత్రం 4 గంటలకు ట్రయల్ కోర్టులో షూరిటీ పత్రాలు సమర్పిస్తారు. ఆ తరువాత ట్రయల్ కోర్టు నుండి జైలుకు మెయిల్ వెళ్తుంది. రాత్రికి బెయిల్ పై విడుదల కాబోతున్నారు ఎమ్మెల్సీ కవిత. ఈ రాత్రి ఢిల్లీలోనే ఉండబోతున్నారు కవిత, కేటీఆర్, హరీష్. రేపు ఉదయం ఢిల్లీలో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్ ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక రేపు మధ్యాహ్నం హైదరాబాద్ కు రానున్నారు కవిత, కేటీఆర్. మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా దీనికి సంబంధించిన అప్డేట్స్ తో సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, ఈ సాయంత్రానికి కవిత విడుదలయ్యేందుకు మార్గం సుగమమైంది. ఆ మేరకు బీఆర్ఎస్ శ్రేణులు, ముఖ్యంగా కవిత సోదరుడు కేటీఆర్ ఈ ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. ఈ 2 కేసుల్లోనూ 10 లక్షల చొప్పున పూచీకత్తును సమర్పించాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ బెయిల్ బాండ్స్ని సమర్పిస్తూ, అంటే షూరిటీ మీద ఆమెను విడుదల చేయాల్సిందిగా తీర్పులో పేర్కొంది. కాబట్టి ఆ 10 లక్షల విలువైన 2 పూచీకత్తులను తయారు చేసే పనిలో ప్రస్తుతం వారు నిమగ్నమై ఉన్నారు. మరొక వైపు ఆమె తరపు న్యాయవాది మోహిత్ రావు కొద్దిసేపటి క్రితమే మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టు నుంచి తీర్పు కాపీ రావడం కోసం ఎదురు చూస్తున్నారు. ఆ తీర్పు కాపీ చేతికి అందిన వెంటనే ట్రయల్ కోర్టుకి పరుగులు తీస్తారు. అక్కడ ఈ షూరిటీ బాండ్లను సమర్పించి, అలాగే ఆ బెయిల్ కండిషన్స్లో ఉన్న ఆ కవిత పాస్పోర్ట్ని కూడా అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ట్రయల్ కోర్టులోనే ఈ కేసు విచారణ జరుపుతున్న సిబిఐ, ఈడీ కేసులో విచారణ జరుపుతున్న రౌజ్ అవెన్యూ కోర్టులోనే వాటిని సమర్పించి, అక్కడి నుంచి కోర్టు ఇవన్నీ సమర్పించిన తర్వాత, ఆ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత కోర్టు నుంచి మెయిల్ రూపంలో జైలుకి ఆదేశాలు వెళ్తాయి. ఆమెను విడుదల చేయాల్సిందిగా ఆదేశిస్తూ ట్రయల్ కోర్టు నుంచి జైలుకి ఆదేశాలు వెళ్తాయి. అక్కడికి వెళ్ళి అక్కడి ఫార్మాలిటీస్ అన్నీ కూడా పూర్తి చేస్తారు. 5 గంటల్లోపు ఈ ఆదేశాలు చేరాయి అని అంటే అక్కడ ఫార్మాలిటీస్ అన్నీ 1-2 గంటల సమయం పడుతుంది. ఆ వెంటనే కవితను జైలు అధికారులు విడుదల చేస్తారు. ఆమె బయటకు వచ్చేసరికి రఫ్లీ ఈ రాత్రి 7 గంటలు కావచ్చని చెప్పి అంచనా వేస్తున్నారు. గతంలో సిసోడియా విడుదలైనప్పుడు రాత్రి 8 గంటలు కూడా దాటింది. సో అక్కడున్న పరిస్థితిని బట్టి, ఆ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయడాన్ని బట్టి అటు ఇటుగా ఈ రాత్రికైతే కవిత విడుదలయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ 5 గంటల లోపు ఈ ప్రక్రియ పూర్తి కాలేదు అనుకుంటే గనక అప్పుడు ఈ ప్రక్రియ అంతా రేపు పూర్తి చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. బట్ వాళ్ళైతే చాలా కాన్ఫిడెంట్గా ఈరోజే విడుదలవుతుందన్న నమ్మకంతో ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరొక వైపు ఈ సాయంత్రం 4 గంటలకు బీఆర్ఎస్ నేతలు ఇదే తెలంగాణ భవన్లో ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేసుకి సంబంధించి, కవిత విడుదలకు సంబంధించి సుప్రీంకోర్టు అందులో చేసిన కొన్ని కీలకమైన కామెంట్లకి సంబంధించి కూడా వారు మీడియాకు వివరించి చెప్పే అవకాశం ఉంది. దీన్ని రాజకీయంగానూ తాము ఎలా ఎదుర్కొంటామన్నది వివరించి చెప్పే ప్రయత్నం చేస్తారు. కవిత విడుదలైన తర్వాత ఈ రాత్రికి ఆమె ఢిల్లీలోనే బస చేయనున్నట్టుగా తెలుస్తుంది. రేపు మీడియాని అడ్రస్ చేసి, మరి ఆ మీడియాని అడ్రస్ చేసే క్రమంలో కవిత కూడా ఆ సమావేశంలో పాల్గొంటారా లేదా అన్నది అయితే ఇంకా స్పష్టత లేదు. కేటీఆర్, కవిత వీలుంటే ఇద్దరూ పాల్గొనే అవకాశాలు ఉన్నట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఆమె ఇక్కడ ఢిల్లీలో మీడియాని అడ్రస్ చేసిన తర్వాత హైదరాబాద్కి తిరిగి ప్రయాణం అవుతారు అన్నది మనకి ఇప్పటిదాకా అందుతున్న సమాచారం. మొత్తంగా 5 నెలల సుదీర్ఘ విరామం తర్వాత కవితకు ఊరట లభించింది. జైలు నుంచి, తిహార్ జైలు నుంచి విముక్తి లభించింది అని చెప్పవచ్చు. రైట్ మహాత్మా. సో మొత్తానికి ఒక్కో కేసుకు 10 లక్షల పూచీకత్తు చెప్పిన 2 షూరిటీలు సమర్పించాలి, అలాగే పాస్పోర్ట్ను సరెండర్ చేయాలి. సో ఈ పనులన్నీ త్వరితగతిన పూర్తి చేసే క్రమంలో కేటీఆర్, అలాగే హరీష్ రావు, మిగతా బీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నారు. సో బెయిల్ వచ్చిన వెంటనే కేటీఆర్ హడావిడిగా కారు కోసం కూడా వెయిట్ చేయకుండా, అక్కడ ట్రాఫిక్ భారీగా ఉండటంతో వెంటనే ఆయన ఆటోలో అక్కడి నుంచి వెళ్ళిపోయిన దృశ్యాల్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేసే పనిలో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. సో 4 గంటలకు ట్రయల్ కోర్టులో షూరిటీ పత్రాలు సమర్పిస్తారు. ఇక 7 గంటలకు జైలు నుండి కవిత విడుదల కాబోతున్నారు.